హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ప్రీవియస్ వీడియోలో శారీతో లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకున్నామో చూసాం కదండి. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాటమ్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 1 ఇంచ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. క్రేప్ లైనింగ్ క్లాత్ని కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నామో బ్యాక్ పార్ట్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు శారీ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ని కలిపి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రిల్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. శారీ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని కింద పెట్టుకొని ఫ్రిల్స్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎండర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని స్లిట్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్లిట్స్ పెట్టుకొని క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత పైపింగ్ చుట్టూ పైనుండి కూడా స్టిచ్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత క్లాత్ జరగకుండా ఉండడం కోసం బాడీ సైడ్స్ కూడా
ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి టక్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, అండర్ సైడ్ కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపల నుండి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడు స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్కి పైపింగ్ థ్రెడ్ని ఏ విధంగా అయితే నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ సైడ్స్ మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ కలిపి వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఎండర్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి.
లైనింగ్ క్లాత్ బాడీ సెంటర్ పార్ట్ని తీసుకొని కింద నుండి మెజర్ చేసుకొని ఈ విధంగా బార్డర్ క్లాత్కి కూడా మెజర్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పోట్లీ బటన్స్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న ప్లేస్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా పోట్లీ బటన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకదానికోటి ఈ విధంగా రివర్స్లో పెట్టుకోవాలి. పోట్లీ బటన్స్ సెంటర్కి వచ్చే విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్ చుట్టూ క్లాత్ జరగకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్స్ పెట్టుకొని పైపింగ్ దగ్గర నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ మెజర్ చేసుకుని కటింగ్ చేసుకున్న స్లీవ్స్ని తీసుకొని లోతు తక్కువ ఉన్న పార్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా స్లీవ్స్ని పెట్టుకొని షోల్డర్ దగ్గర నుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. అండర్ సైడ్ కూడా స్లీవ్ని ఇదే విధంగా స్టిచ్ బోత్ సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత వేస్ట్ దగ్గర ఆల్రెడీ బాటమ్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఫ్రిల్స్ పార్ట్ని, దాన్ని ఈ విధంగా వేస్ట్ దగ్గర రివర్స్లో పెట్టుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. అండర్ సైడ్ కూడా ఇదే విధంగా బాటమ్ పార్ట్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ సైడ్స్ ఎడ్జెస్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని ఎడ్జెస్లో బాడీ వరకు అంటే వేస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మెజర్ చేసుకొని మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్న ప్లేస్లో సైడ్ని స్టిచెస్ వేసుకోవాలి.
బోత్ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ని రివర్స్ చేసుకోవాలి. చూసారు కదండి శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. చూడని వారు తప్పకుండా చూడండి.